హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బోటీ కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూపిస్తున్నాను. ముందుగా అయితే 1 kg బోటీని తీసుకొని శుభ్రం చేసుకోవాలి. 2 టమాటాలు, 2 ఆనియన్స్, 4 మిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చిని స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకోవాలండి. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పట్టుద్దండి, నాన్ వెజ్ కదా. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైంది. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్ వేస్తున్నాను. ఓకే అండి, బాగా కలుపుకోవాలి. దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి, వేగనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడైతే బాగా వేగింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్నాం కదండి, బోటీని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఆ బోటీని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. అందులో ఉన్న వాటర్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. 5 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుకోవాలండి, అడుగంటకుండా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మూత తీస్తాం. నీళ్ళన్నీ వచ్చేసాయండి పైకి. సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు, వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. టమాటాలు అవి బాగా మగ్గాలి నూనెలోనే. వాటర్ ఏమి వేయకూడదండి ఇప్పుడే. సో మూత పెట్టేసేయాలి. ఓకే అండి, టమాటాలు కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు 2 పెద్ద గ్లాసులు వాటర్ వేసుకోవాలండి గ్రేవీ కోసము. గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి బోటీ కర్రీకి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టేసేయాలి. ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ బంద్ చేయాలి. ఓకే అండి, రెడీ అయింది. నేనైతే ఆవిరైతే తీసేస్తున్నాను కుక్కర్ది. మూత తీసానండి. బాగా బోటీ కర్రీ రెడీ అయిపోయిందండి. బోటీ కర్రీ బాగా రెడీ అయిపోయిందండి. వేడి వేడి బోటీ కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.